హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా, హెల్తీగా తక్కువ సమయంలో 15 నిమిషాల్లో ఉలవ చారు అయితే పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను. ఉలవ చారు పెట్టాలంటే చాలా టైం పడతదని మనమైతే అస్సలు చేయము. ఇలాగ ఈజీగా 15 నిమిషాల్లో ఉలవ చారు అయితే రెడీ అయిపోతది. ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఉలవలు ఫ్రై చేసుకోవడానికి ఫ్రై పాన్ అయితే పెట్టుకున్నాను. ఒక కప్పు ఉలవలు అయితే తీసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉలవల వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉలవలతో నేను బిర్యానీ అయితే చేశాను. అలాగే ఇంకా పప్పు కూడా చేశాను ఉలవలతోటి. చాలా బావుంటాయి. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో బాక్స్‌లో అయితే ఇస్తాను. చూసేసేయండి. ఉలవల వల్ల మనకు చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఎక్కువగా వాడం గానీ, చాలా హెల్తీ రెసిపీ అనమాట ఇది. ఇంకా ఉలవలైతే ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకున్నాను. హాఫ్ కప్ అయితే ధనియాలైతే తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అదే ఉలవలు తీసుకున్న ప్లేట్‌లోకైతే ఈ ధనియాలు కూడా వేసేసుకోవాలి. అదే ఫ్రై ప్యాన్‌లో అయితే హాఫ్ టీ స్పూన్ మెంతులైతే తీసుకున్నాను. మెంతులు చేదుగా ఉంటాయండి సరిగ్గా వేయించుకోకపోతే. ఏ కర్రీలోకి దేంట్లోకైనా మెంతులు మంచిగా వేయించుకోవాలి. కొంచెం మెంతులు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. అలాగే హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నా మాడిపోతాయి. జస్ట్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. చేదనేది ఉండదు మంచిగా వేయించుకుంటే. అలాగే 2 టేబుల్ స్పూన్ల మిరియాలు కూడా వేశాను. మిరియాలు కూడా వేయించుకోవాలి. మిరియాలు వేగిన తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేశాను. జీలకర్ర ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతది. త్వరగానే హీట్ మీద ఉంటది కాబట్టి ప్యాన్ త్వరగానే ఎగిపోతది. జీలకర్రకి ఎక్కువ టైం పట్టదు కదా! ఇంకా జీలకర్ర వేగిన తర్వాత ఇవన్నీ ఇంకా ఈ ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి. ధనియాలు అలాగే ఉలవలైతే తీసుకున్నాం కదా! అదే ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను వాటర్ ఏమీ లేకుండా. మంచిగా కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. చూడండి ఇలాగ నలిపితే మనకి అలా పీసెస్ కింద రాలిపోవాలి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతది కరివేపాకు. ఇంకా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా ఆ ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. ఇవన్నీ చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. ఉలవలకి, ఎల్లో చారుకి ఇయన్నీ మనకి మసాలాలైతే అన్నీ రెడీ అయిపోయాయి. ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్నీ వేయించుకున్నాము. చాలా టేస్టీగా ఉంటది ఉలవ చారు. ఇంకా ఇవైతే మిక్సీ జార్‌లోకైతే తీసేసుకున్నాను. దీంట్లోకైతే కొద్దిగా పసుపయితే వేసుకోవాలి. ఒక టీ స్పూను కారం అయితే వేస్తున్నాను. కారం లేకపోతే ఎండుమిర్చి కూడా ఒక 5, 6 ఎండుమిర్చి కూడా వేయించుకొని వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేశానండి. ఇంగువ వేసిన తర్వాత ఇంకా మిక్సీ మూత పెట్టేసుకొని మెత్తటి పౌడర్‌లాగా చేసుకోవాలనమాట. ఎక్కడ మురలు లేకుండా. ఎందుకంటే చారులో బాగా మిక్స్ అవ్వాలంటే మెత్తటి పౌడర్‌లాగా అయితే చేసుకోవాలి. ఇంకా ఒక గాజు సీసాలోకైతే తీసేసుకుంటున్నాను. మిక్సీ పట్టిన వెంటనే తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పౌడరు వేడిగా ఉంటది. కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి. ఇంకా గాజు సీసాలోకైతే తీసుకుంటే నాకు ఇంకా మిగిలింది 2 టేబుల్ స్పూన్ల ఉలవ పిండి అయితే మిగిలింది. దాంతో అయితే ఉలవ చారు అయితే పెట్టేసుకుందాం. ఈ ఉలవ పిండి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటదండి. మనకి ఎప్పుడు ఉలవ చారు పెట్టుకోవాలంటే ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడైతే పెట్టేసుకోవచ్చు. ఇంకా ఉలవ చారు కోసం నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్ ఏసి నానబెట్టి, చింతపండు వాటర్ అయితే ఒక కప్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ గిన్నెలోకైతే వేసేసాను. అదే కప్పుతో వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల ఉలవ పిండి అయితే వేస్తున్నాను. స్పూన్‌తో ఈ వాటర్‌లో బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే ఎక్కువ వాటర్ వేసుకుంటే మిక్స్ అవుతాయని నేను తక్కువ వాటర్‌లో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నానండి. పెద్ద గ్లాస్‌తో 3 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. మనకి చింతపండు తీసుకున్నాను బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ చింతపండు తీసుకుంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి. అలాగే ఈ ఉలవ పిండి కూడా కొంచెం వేసుకోండి.
ఇంకా 3 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకొని కట్ చేసుకున్నాను. ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉలవచారులోకి మంచిగా ఉంటది ఉల్లిపాయ. అలాగే 3 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు. దీంట్లోకి కొంచెం బెల్లం పౌడర్ కూడా వేశానండి. 1 టీ స్పూన్ బెల్లం పౌడర్, అలాగే 1 టీ స్పూను ఉప్పు కూడా వేశాను. ఇవన్నీ వేసేసిన తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవటమే. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అయితే మరగనివ్వాలి ఉలవచారుని. ఒక అంటే మనము ఒక కప్పు చింతపండు రసం తీసుకున్నాం, ఒక కప్పు వాటర్ తీసుకున్నాం, అలాగే 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాము. అంటే 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాము. ఒక గ్లాస్ వాటర్ బాగా మరిగించుకోవాలంటే ఒక గ్లాస్ తగ్గేదాకా మరిగించుకోవాలనమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మరిగించుకుంటే మనకి ఉలవచారు ఫ్లేవర్ అనేది తెలుస్తది. కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఉలవచారైతే రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టుకొని తాలింపయితే వేసేసుకుందాము. ఇంకా చిన్న తడక పాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపయితే వేస్తున్నాను. పసుపు వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉలవచారులోకి వేసేసుకోవడమే. అంతేనండి. టేస్టీ, హెల్తీ, ఇన్‌స్టెంట్‌గా ఉలవచారైతే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. చాలా సింపుల్‌గా అయితే అయిపోయింది. ఉలవలు ఉడకబెట్టి చాలా ప్రాసెస్ అని మనం అసలే ఉలవల జోలికైతే వెళ్ళం కదా! ఉలవలు చాలా మంచిదండి. చాలా ప్రోటీన్ ఉంటది, ఫైబర్ ఉంటది. చాలా హెల్త్‌కి మంచిది. ఇలాగా మనం ఇన్‌స్టెంట్‌గా రసం పెట్టుకుంటే చాలా హెల్త్‌కి చాలా మంచిది. ఎవరైనా ఫస్ట్ టైమ్ అయితే మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. హెల్తీ, టేస్టీ ఉలవచారు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.